పసుపు బోర్డు గురించి 5 ఏళ్లు పట్టించుకొని మోడీ ఎన్నికల వేళ మళ్లీ పసుపు బోర్డుపై రాజకీయం చేస్తున్నారని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ చేసిన పసుపు బోర్డు ప్రకటనలో ఏం మాత్రం స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. కలిగి ఉండి కూడా పసుబోర్డు ఏర్పాటుకి ఎదురు నిర్లక్ష్యం చేయడంతో దాని తోడేదిస్తుందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపించాలని చెప్పి తలస్తే 2015లో దొరసాని ఉన్న చక్కెర కర్మాగారం మూసేసిందే. యావత్ నిజామాబాద్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల రైతాంగం అంతా ఉద్యమించి వీళ్ళ కవిత గారికి రైతు అంటే ఏంది అలా తెలియజెప్పాలనేటువంటి భావనతో ఉద్యమించి అని చెప్పి అంటున్నాను. రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతోని రాజకీయాలకు అతీతంగా వీళ్ళ మిత్రుడు అరవింద్ గారికి గెలిసే విధంగా మరి ప్రోత్సహిస్తే అరవింద్ గారికి గెలిస్తే 5 ఏళ్ళు అయిందయ్యా. దొరసాని అట్లా చెప్తే ఇక మరి దొర ఇట్లా చెప్తున్నాయి చెప్పంటు. దయచేసి గమనించాలని చెప్పంటు. నేను బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజులలో ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపుకు మద్దతు ధర కల్పిస్తా, ఎర్రజొన్నల మద్దతు ధర కల్పిస్తా. 5 రోజులు కాదు కదా నాయన, 5 ఏళ్లు గడిచింది. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతుందో ఒక ఉత్తర్వు జారీ చేయించిండే. కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే